హలో హాయ్ రన్న, నేను రమి అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఓ చిన్న లెసన్ చెప్పుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వైపు పయనం అవుదాం. ఆ నేపథ్యంలో 1916 జస్టిస్ పార్టీ థర్డ్ చాప్టర్లో మనకు మిస్ అయింది. ఇది జస్టిస్ పార్టీ ఒకటిను సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మగౌరవ ఉద్యమం. ఈ రెండు యాక్చువల్లీ మద్రాసు రాష్ట్రానికి సంబంధించిన స్టోరీలు. కారణం ఏంటంటే ఈ మూడో చాప్టర్ అప్పుడు మన మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం, నాలుగో చాప్టర్కి విడిపోయాం, మూడో చాప్టర్ వరకు మన మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం, మూడో చాప్టర్ మొత్తంగా మన మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం, మన సిలబస్లోని మూడో చాప్టర్లో. ఈ నేపథ్యంలో జస్టిస్ పార్టీ 1916 ఆ పీరియడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ అన్బిసెంట్ హోమ్ రూల్ ఉద్యమం నడుపుతున్నటువంటి ఈ పీరియడ్లో సైమల్టేనియస్గా జస్టిస్ పార్టీ, న్యాయ పార్టీ, తెలుగులో గూగుల్ ట్రాన్స్లేషన్ చేయాలంటే న్యాయ పార్టీ. కానీ వాస్తవానికి జస్టిస్ పార్టీ అనేది ఆ రోజుల్లో కాంగ్రెస్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఆర్థికంగా కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ, సామాజిక వ్యవస్థలో కానీ, లాంగ్వేజెస్లో కానీ, ఇలా సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ వీటన్నిటిలో డామినేషన్ చేస్తున్న బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ మద్రాస్ రాష్ట్రంలో జస్టిస్ పార్టీ. యాంటీ బ్రాహ్మిన్ పార్టీ జస్టిస్ పార్టీ, సింపుల్, మీకు అర్థమైపోయింది. బ్రాహ్మణులను సమర్థించే పార్టీ కాదు, యాంటీ బ్రాహ్మిన్ పార్టీ. తమిళ బ్రాహ్మిన్స్ని వాళ్ళ ఆధిపత్యాన్ని నిరసించేటటువంటి పార్టీ. అంతేకాదు తమిళ బ్రాహ్మణులతో సమానంగా మిగతా వర్గాల వారు కూడా అన్ని రంగాల్లో ఎదగాలని కాంక్షిస్తూ మిగతా వర్గాల వారందరినీ ఒకతాటిపైకి తెచ్చి ఆ తదుపరి రాజకీయాలను ఒక ఊపిన, పరిపాలనలో కీలక పాత్ర పోషించిన, అనేక చట్టాలు చేసిన, ఈ రోజుకి వాటి ద్వారా ఫలాలు అనుభవిస్తున్న జనాలు ఉన్న పార్టీ జస్టిస్ పార్టీ. మెయిన్ మద్రాసు రాజకీయాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ పుట్టిన పార్టీ జస్టిస్ పార్టీ. బాగా గుర్తుపెట్టుకోవాలంటే మాకు న్యాయం జరగాలి, బ్రాహ్మణులే డామినేషన్ అయిపోయింది అన్ని రంగాల్లో, మాకు న్యాయం జరగాలి అని పుట్టినటువంటి పార్టీ జస్టిస్ పార్టీ. 1916 నవంబర్ 20న జస్టిస్ పార్టీ ఏర్పాటు చేయబడింది. 1916 నవంబర్ 20. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళందరూ కొంచెం నోట్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు పుట్టింది జస్టిస్ పార్టీ అని అడుగుతాడు. 1916 నవంబర్ 20న మెడ్రాస్లో జస్టిస్ పార్టీ పుట్టింది. చెప్తాను. అసలు జస్టిస్ పార్టీ అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్. జస్టిస్ పార్టీ మెయిన్ మోటో, దాని మెయిన్ అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్. ఇది జస్టిస్ పార్టీ అసలు పేరు, సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్. ఇది జస్టిస్ పార్టీ అసలు పేరు. బాగా వినాలి చెల్లెమ్మలు, తమ్ముళ్ళు. జస్టిస్ పార్టీ మీద, ఆత్మగౌరవం మీద ఒక బిట్టు పక్కా ఉంటుంది. 75 బిట్లలో ఒక బిట్టు పక్కా ఉంటుంది. అందువల్ల జస్టిస్ పార్టీ మద్రాసు రాజకీయాలలో 1916 నుంచి 1937 వరకు ఒక ఊపింది. కాంగ్రెస్ రాజగోపాలాచారి సీఎం అయ్యే వరకు జస్టిస్ పార్టీ మద్రాసు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక ఊపింది. 1916 నుంచి 1937 వరకు. ఈ జస్టిస్ పార్టీ అసలు పేరు మీకు చెప్పాను కదా, సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్. 1916 నవంబర్ 20న జస్టిస్ పార్టీ ఏర్పడింది. ఏర్పాటు చేసిన వాళ్ళల్లో సిఎన్ మొదలియార్, నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండిరా. సిఎన్ మొదలియార్, టిఎం నాయర్, పిట్టి త్యాగరాయ చెట్టి, అలానే ఒక మహిళ అలివేలు మంగై తాయారమ్మాళ్. సిఎన్ మొదలియార్, టిఎం నాయర్, పిట్టి త్యాగరాయ చెట్టి, అలివేలు మంగమ్మ, ఒక నిమిషం ఉండండి, అలివేలు మంగై తాయారమ్మాళ్, అలివేలు మంగై తాయారమ్మాళ్.
వీళ్ళు నలుగురు జస్టిస్ పార్టీని 1916 నవంబర్ 20న స్థాపించారు. వీళ్ళు నలుగురు పేర్లు బోర్డు మీద రాసుకుంటారా? రాస్తాను ఉండండి. ఇక్కడ చూడండి, సిఎన్ మొదలియార్, టిఎం నాయర్, పిట్టి త్యాగరాయ చెట్టి, అలానే అలివేలు మంగై తాయా రమ్మాళ్ళ. వీళ్ళు స్థాపించింది జస్టిస్ పార్టీని. వీళ్ళలో ఏదో ఒక పేరు అడుగుతాడు, లేకపోతే ఏమంటారు దాన్ని మనం ఇయర్ అడుగుతాడు, లేదా జస్టిస్ పార్టీ ఎందుకు ఉద్దేశించిందని అడుగుతాడు. ఎవరి ప్రయోజనాల కొరకు, ఎవరి ఆధిపత్యాన్ని నిరసిస్తూ జస్టిస్ పార్టీ పుట్టింది మెడ్రాసులోనే అడగవచ్చు. సిఎన్ మొదలియార్, టిఎం నాయర్, పిట్టి త్యాగరాయ చెట్టి, అలివేలు మంగై తాయారమ్మాళ్ళ వీళ్ళు జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. దీని అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్. రైట్, ఓకేనా. బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ ఇది, బ్రాహ్మణాధిక్యతను ప్రశ్నించే పార్టీ ఇది. విద్యలో, సమాజంలో, ఆర్థికంలో మరియు రాజకీయాల్లో బ్రాహ్మణేతరుల ఫోర్సుని తట్టుకోలేక ఇతర వర్గాల వారు ఏర్పాటు చేసుకుని, ఇతర వర్గాల వారు అంటే ఆంధ్ర, దెన్ తమిళ నాయకులు, బ్రాహ్మణులు కానివారు, నాన్ బ్రాహ్మిన్స్, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న పార్టీ జస్టిస్ పార్టీ. గుర్తుపెట్టుకోవాలి బాస్. ఈ జస్టిస్ పార్టీ తన యొక్క వాయిస్ని వినిపించడానికి జస్టిస్ అనే పత్రికను కూడా నడిపింది. జస్టిస్ పార్టీ తన వాయిస్ని వినిపించడానికి జస్టిస్ అనే పత్రికను కూడా నడిపింది. కాబట్టి దీని పత్రిక జస్టిస్, పార్టీ పేరు జస్టిస్ పార్టీ. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ జస్టిస్ పార్టీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జస్టిస్ పార్టీ ఏర్పడి 1916లో 1919 మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ చట్టం ప్రకారం 1919 మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ చట్టం ప్రకారం 2 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జస్టిస్ పార్టీ అనేది మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 1920లో పోటీ చేసింది. 1920లో పోటీ చేసింది. బ్రాహ్మణులు కానివారు, రెడ్లు ఉన్నారు, రాజాలు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, తమిళనాడులో బ్రాహ్మణులు కానివారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ తామెందుకు రూల్ చేయలేము, తామెందుకు విద్యా ఉద్యోగాల్లో మనం ఎందుకు వెనకబడిపోతున్నాము, బ్రాహ్మణాధిక్యతను ఏంటి మనం అని చెప్పి ప్రశ్నించేటటువంటి కార్యక్రమం ద్వారా ఈ జస్టిస్ పార్టీ అనేది పుట్టింది ప్రధానంగా. రైట్, ఇప్పుడు జస్టిస్ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసింది. 1920లో జరిగినటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మద్రాస్ శాసనసభకి జస్టిస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని చేపట్టింది. గుర్తుపెట్టుకోవాలి. 1920లో 20 నుంచి 37 సుమారు 17 సంవత్సరాలు జస్టిస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, జస్టిస్ పార్టీ అంటే నాన్ బ్రాహ్మణ్ పార్టీ. తమిళ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని రాజకీయాల్లో నిరసిస్తూ ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు, మెడ్రాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర వర్గాల వారు తమ యొక్క ప్రయోజనాల రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్న పార్టీ జస్టిస్ పార్టీ. వింటున్నారా చెల్లెమ్మలు, వింటున్నారా తమ్ముళ్ళు? కొంచెం గుర్తుపెట్టుకోండిరా, చాలా ఇంపార్టెంట్ జస్టిస్ పార్టీ, చాలా 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 ఇంపార్టెంట్ జస్టిస్ పార్టీ. అందువల్లే సపరేట్గా టాపిక్ తీసి ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది మీ అందరికీ, ఈ క్లాస్ చూస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ. ఇప్పుడు మనం ఇక్కడ బోర్డు మీద రాయబోతున్నాం. అదేం రాయబోతున్నాం అంటే, జస్టిస్ పార్టీ తరఫున ఎవరెవరు 1920 నుంచి 37 వరకు వరుసగా జస్టిస్ పార్టీ వాళ్ళే గెలిచారు. కాబట్టి జస్టిస్ పార్టీ సీఎంలు ఎవరెవరు అనే వాళ్ళ పేర్లు, వాళ్ళ టెన్యూర్ మనం రాసుకొని తీరాలి. ఎందుకంటే క్రింది వారిలో జస్టిస్ పార్టీ అయిన సీఎం ఎవరు, కానీ సీఎం ఎవరు అని అడుగుతూ ఉన్నారు. అందువల్ల కాబట్టి నీట్గా బోర్డు మీద దీనికి సంబంధించి రాస్తాను. మీరు కూడా మెల్లగా స్లోగా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, సరే. జస్టిస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించి 1920లో సుబ్బరాయలు రెడ్డియార్, నోట్ చేసుకోండి మల్లికార్జున, నోట్ చేసుకోండి నాగార్జున, సుబ్బరాయలు రెడ్డియార్ అని ఆయన జస్టిస్ పార్టీ తరఫున మొట్టమొదటి ముఖ్యమంత్రి మద్రాసు రాష్ట్రానికి. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్లీజ్ రా నాన్న, ఇది గుర్తుపెట్టుకోండిరా, ఈ ఫస్ట్ది గుర్తుపెట్టుకోండిరా, వస్తుందిరా నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్ రా నాన్న. జస్టిస్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది అనేది ఇంపార్టెంట్, ఆ పత్రిక పేరు ఇంపార్టెంట్. మొదలయ్యారు నాయరు, పిట్టి త్యాగరాయ చెట్టి, అలివేలు మంగై తాయారమ్మాళ్ళ
తాయారమ్మాళ్ళు వీళ్ళు ఇంపార్టెంటు. అంతకన్నా మించి ఇది ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని అఖండ మెజారిటీతో 1920లో మెడ్రాస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. 1920 సుబ్బరాయలు రెడ్డియార్ గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. సుబ్బరాయలు రెడ్డియార్ చనిపోవడం వల్ల 1921లో కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, పానుగల్లు రాజా జస్టిస్ పార్టీ తరఫున పానుగల్లు రాజా రెండవ ముఖ్యమంత్రి. జస్టిస్ పార్టీ తరఫున పానుగల్లు రాజా. ఈ పానుగల్లు రాజా బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన అసలు పేరు రాజా రామ రమణీయంగార్. పేరు ఎంత రమణీయంగా ఉందో చూడండి, రమణీయంగార్. రాజారామ రమణీయంగార్ అసలు పేరు. పానుగల్లు రాజా అంటారు షార్ట్కట్లో. ఈయన ఎవరో తెలుసా? పానుగల్లు రాజా అంటే యాడ రాజా, యాడ జమీందారు ఈయన శ్రీకాళహస్తి జమీందారే పానుగల్లు రాజా. గుర్తుపెట్టుకోవాలి, శ్రీకాళహస్తి జమీందారు పానుగల్లు రాజా రైట్. ఈయన జస్టిస్ పార్టీ తరఫున ఓ రకంగా చెప్పాలంటే రెండవ ముఖ్యమంత్రి అయ్యాడు. 1921 నుంచి 26 వరకు ఈయన సీఎం. జస్టిస్ పార్టీ తరఫున మెడ్రాస్లో 1921 నుంచి 26 వరకు ఈయన సీఎం పానుగల్లు రాజా. అసలు పేరు రాజా రామ రమణీయంగార్. బేసికల్లీ ఈయన ఈ పానుగల్లు రాజా అంటే శ్రీకాళహస్తికి జమీందారు. ఆ బెల్ట్కి జమీందారు ఈయన. 21 శ్రీకాళహస్తి పిల్లలు ఉంటే రెస్పాండ్ అవ్వండి ఒకసారి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కింద కామెంట్లు కూడా పెట్టండి. సరే, 1921, 26 తర్వాత 1926, 30 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సుబ్బరాయన్ అనే ఆయన సీఎం. పి సుబ్బరాయన్ అనే ఆయన సీఎం. సుబ్బరాయలు రెడ్డియార్ వేరు, పి సుబ్బరాయన్ వేరు. సుబ్బరాయలు రెడ్డియార్ వేరు, పి సుబ్బరాయన్ వేరు. ఈ పానుగల్లు రాజా ఉన్నప్పుడే 1926లో బాగా వినాలి చెల్లెళ్ళు తమ్ముళ్ళు, బాగా వినాలిరా నాన్న. 1926లో ఏప్రిల్ 26న ఆంధ్ర విశ్వవిద్యాలయపు బిల్లు చట్టమైంది. వెంటనే 1926 ఏప్రిల్ 26న విజయవాడలోని హోటల్ సెవిల్లో ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయింది. 1930 సెప్టెంబర్ 5న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాజా విక్రమేంద్ర వర్మ బీచ్ ఒడ్డున వైజాగ్లో 1000 ఎకరాలు దానం చేయగా అక్కడికి ఈ యూనివర్సిటీ షిఫ్ట్ అయింది. ఆ తర్వాత రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య పొరపచ్చాలకు ఈ సంఘటన కారణమైంది. ఏదేమైనా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు ఉన్నటువంటి మెడ్రాస్ ముఖ్యమంత్రి జస్టిస్ పార్టీకి చెందిన ఆయన పేరే పానుగల్లు రాజా. అసలు పేరు రాజా రామ రమణీయంగార్, శ్రీకాళహస్తి జమీందారు. తరువాత పి సుబ్బరాయన్ అనే ఆయన జస్టిస్ పార్టీ తరఫున సీఎం అయ్యారు 1926-30. ఆ తరువాత 1930-32 బి మునిస్వామి నాయుడు ఈయన సీఎం అయ్యారు జస్టిస్ పార్టీ తరఫున. బి మునిస్వామి నాయుడు 1930-32 గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 32-36 1932-36 ఈయన మన బొబ్బిలి రాజా సీఎం అయ్యారు. మన బొబ్బిలి రాజా జస్టిస్ పార్టీ తరఫున సీఎం అయ్యారు. మొదటి సీఎం సుబ్బరాయలు రెడ్డియార్, రెండవ సీఎం పానుగల్ రాజా, మూడవ సీఎం పి సుబ్బరాయన్, నాలుగో సీఎం బి మునిస్వామి నాయుడు, ఆఫ్టర్ దట్ బొబ్బిలి రాజా. వీళ్ళందరినీ క్రొనలాజికల్ ఆర్డర్లు ఏర్పాటు చేయండి అని అడగవచ్చు. ఇయర్లు తీసి పడేసి వీళ్ళందరినీ అడ్డదిడ్డంగిచ్చి జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రులను వరుస క్రమంలో అమర్చండి అని అడగవచ్చు. అప్పుడు కష్టం అవుతుంది మనకి. అందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసుకుని ఒకసారి వినండి, ప్రశాంతంగా వినండి. సుబ్బరాయలు రెడ్డియార్, పానుగల్లు రాజా, పి సుబ్బరాయన్, బి మునిస్వామి నాయుడు, బొబ్బిలి రాజా వరుసగా ఇంకా ఉన్నారు. ఈ బొబ్బిలి రాజా ఎవరు? మహాత్మా గాంధీతో 2వ గుండ్రబల్ల సమావేశానికి లండన్ వెళ్ళొచ్చిన ఆయన. మహాత్మా గాంధీతో 2వ గుండ్రబల్ల, అదే రౌండ్ టేబుల్, 2వ గుండ్రబల్ల సమావేశానికి లండన్ వెళ్ళొచ్చిన ఏకైక జమీందారు మన ఏరియా మద్రాసు రాష్ట్రం తరపు నుంచి బొబ్బిలి రాజా. బాగా గుర్తుపెట్టుకోవాలి, బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజా వెళ్ళినప్పుడు ఈయన సీఎం కూడా కాదు, జస్ట్ మన విజయనగరం ఉందిగా, విజయనగరం బొబ్బిలి, ఆ బొబ్బిలి రాజా, బొబ్బిలి వంశంలోని 13వ రాజా ఈ బొబ్బిలి రాజా. ఈ బొబ్బిలి రాజా మద్రాస్ సీఎం అయ్యారు జస్టిస్ పార్టీ తరపున. గుర్తుపెట్టుకోవాలి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని, జాగ్రత్తగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే బొబ్బిలి రాజా అసలు పేరు ఏంటని అడిగాడు అనుకోండి. బొబ్బిలి రాజా పానుగల్ రాజా అంటే రాజారామ రమణీయంగార్. మరి బొబ్బిలి రాజా అసలు పేరు ఏంటంటే ఎంత పెద్దగా ఉందంటే
రాజా శ్రీరావు అంటే ఇంత పెద్ద అడగడు కానీ జస్ట్ ఐడియా. రాజా శ్రీరావు శ్వేత చలపతి రాజా శ్రీరావు శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళమ్మ వెంకటగిరి జమీందారు బిడ్డ. వెంకటగిరి జమీందారం నుంచి వీళ్ళమ్మ కోడలుగా బొబిలి జమీందారంకి వెళ్ళింది. ఆ రోజుల్లో జమీందారులు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. కోస్తాలో ఉన్న జమీందారులు కోస్తా జమీందారీ రైతు వ్యతిరేక ఉద్యమాలు అనే పాఠంలో జమీందారుల ప్రస్తావన వస్తుంది మనకి. బొబిల్ రాజా జస్టిస్ పార్టీ తరఫున సీఎం అయ్యారు. వారి పూర్తి పేరు రాజా శ్రీరావు శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు. మరి వారి దర్పం, వారి యొక్క పరిపాలన, వారి యొక్క కోటలు, వాళ్ళ యొక్క అధికార పరిపాలనా విధానాలు ఇవి మామూలు విషయం కాదు. రాజా శ్రీరావు శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు. ఈయన బొబిలి జమీందార్. బొబిల్ రాజా. ఎవరి బొబిల్ రాజా? ఈ రాజా శ్రీరావు శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు. ఈయన 32-36 మద్రాసులో జస్టిస్ పార్టీ తరఫున సీఎం అవడం జరిగింది. 1932-36. ఆ తర్వాత 36 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1936 నోట్ చేసుకోండి రా చిన్ను. 1936 ఏప్రిల్ టు ఆగస్టు వరకు పిటి రాజన్ అనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 36 ఏప్రిల్ నుంచి ఆగస్టు. ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు 5 నెలలు. ఆ తర్వాత 36 ఆగస్టు నుంచి 37 1937 36 ఆగస్టు నుంచి 37 ఏప్రిల్ వరకు మళ్ళీ బొబిల్ రాజా అనే సీఎం. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 37 ఏప్రిల్ టు 1937 ఏప్రిల్ టు జూలై 37 కేవి రెడ్డి నాయుడు ఇద్దరున్నారు. కేవి రెడ్డి నాయుడు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. కేవి రెడ్డి నాయుడు. ఆ తర్వాత 1937 జూలై నుంచి రాజగోపాలాచారి. ఈయన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజార్టీ సాధించింది. జస్టిస్ పార్టీ దూకుడికి కళ్ళెం పడింది. ఆ తర్వాత జస్టిస్ పార్టీ గురించి మనం పెద్దగా జాలం. ఒక మాట చెప్పాలంటే ఇది స్టోరీ జస్టిస్ పార్టీకి సంబంధించి. వీళ్ళు తెచ్చిన చట్టాల వల్ల దేవదాసి వ్యవస్థ, ఒక మాట చెప్పాలంటే దేవదాసి వ్యవస్థ వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేశారు. సమాజం కోసం పోరాటం చేశారు. బ్రాహ్మణులు కాని వర్గాల వారు అణిచివేయబడుతున్నారు కాబట్టి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కొరకు అన్ని రంగాల్లో జస్టిస్ పార్టీ ప్రధానంగా ప్రయత్నం చేసింది. ఇంకొక కొసమెరుపు ఏంటంటే జస్టిస్ పార్టీ తరపు నుంచి 1926లో ఒక మహిళ మద్రాస్ లెజిస్లేచర్ అసెంబ్లీకి ఎంపికయ్యారు బ్రిటిష్ ఇండియాలో. ఆమె డాక్టర్ ఆమె పేరు ఒక్క నిమిషం ఉండండి. డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి 1926. డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి ఫస్ట్ ఉమెన్ లెజిస్లేచర్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఫ్రమ్ జస్టిస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి. జస్టిస్ పార్టీ మహిళలకి ఓటు హక్కు కల్పించింది. జస్టిస్ పార్టీ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా సమసమాన హక్కుల కోసం ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో మహిళల పాత్ర కొరకు రకరకాలుగా జస్టిస్ పార్టీ 37లో రాజగోపాలాచారి కాంగ్రెస్ తరఫున సీఎంగా గెలవడంతో అక్కడితో జస్టిస్ పార్టీ ఆగిపోయింది. ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం వీళ్ళంతా సీఎంలు అయ్యారు. వాళ్ళు కాంగ్రెస్ తరఫున, ఐఎన్సీ తరఫున. కాబట్టి ఇది జస్టిస్ పార్టీ ఎదుగుదల, ఈ జస్టిస్ పార్టీ అభివృద్ధి. 1916లో జస్టిస్ పార్టీ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయన చిన్నులు.
1916 జస్టిస్ పార్టీ ఏర్పడింది. దీని అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్. ఇది జస్టిస్ అనే పత్రికను కూడా నడిపింది. మద్రాసు రాజకీయాల్లో అప్పట్లో బ్రాహ్మణాధిక్యతను నిరసిస్తూ బ్రాహ్మణులు కానివారు ఏర్పాటు చేసిన పార్టీ జస్టిస్ పార్టీ. అది బ్రాహ్మణులు కానివారు ఆంధ్ర అండ్ మద్రాసులో. సిఎన్ మొదలయ్యారు, టిఎం నాయర్, పిట్టి త్యాగరాయ శెట్టి, అలివేలు మంగై, తాయా రమ్మాళ్ళ అనేవాళ్ళు జస్టిస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జస్టిస్ పార్టీ 1920లో ప్రత్యక్ష రాజకీయాలకు ఎంటర్ అయింది. ఫలితంగా జస్టిస్ పార్టీకి అఖండ మెజారిటీని ప్రజలు చేకూర్చారు. ఫలితంగా జస్టిస్ పార్టీ తరఫున మొదటి ముఖ్యమంత్రి సుబ్బరాయలు రెడ్డియార్, జస్టిస్ పార్టీ తరఫున చివరి ముఖ్యమంత్రి కేవీ రెడ్డి నాయుడు. 19 సుబ్బరాయలు రెడ్డియార్ 20లో జస్టిస్ పార్టీ సీఎం అయ్యారు. 21 నుంచి 26 వరకు పానుగోలు రాజారామ రమణీయం గారు శ్రీకాళహస్తి జమీందారు సీఎం అయ్యారు. 26 పి సుబ్బరాయన్ వేరు, పైన సుబ్బరాయలు రెడ్డియార్ వేరు. థర్డ్ సీఎం పి సుబ్బరాయన్ అయ్యారు. 1930-32 బి మునిస్వామి నాయుడు అయ్యారు. 32-36 2 టర్మ్స్ బొబిల్ రాజా అయ్యారు. బొబిల్ రాజా గారి పూర్తి పేరు రాజా శ్రీరావు శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు. 1936 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పిటి రాజన్ సీఎం అయ్యారు. 36 ఆగస్టు నుంచి 1937 ఏప్రిల్ బొబిల్ రాజా మళ్ళీ సీఎం అయ్యారు. 37 ఏప్రిల్ నుంచి జూలై 37 లాస్ట్ సీఎం జస్టిస్ పార్టీ తరపున కేవీ రెడ్డి నాయుడు. బోర్డు మీద కనపడుతుంది కదా, నోట్ చేసుకోండి, జూమ్ చేసుకొని నోట్ చేసుకోండి. రైట్. 37 జూలై నుంచి ఇక జస్టిస్ పార్టీ వెళ్ళిపోయిందంటే రాజకీయాల నుంచి కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవడం ఇవన్నీ జరగడం వల్ల రాజగోపాలాచారి కాంగ్రెస్ తరఫున సీఎం అయ్యారు. దాంతో జస్టిస్ పార్టీ ప్రభ క్షీణించింది. అయినప్పటికీ అది సమాజంలో తీసుకొచ్చిన మార్పులు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి మార్పులు జస్టిస్ పార్టీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరిపాలన రంగాల్లో అన్ని రంగాల్లో జస్టిస్ పార్టీ తనదైన ముద్రేసింది. 17 సంవత్సరాలు ముద్రేసింది. 17. ఆ తర్వాత ఇదే కోవకు చెందిందే సింపుల్ ఒక 3 పాయింట్లు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మగౌరవ ఉద్యమం. ఇది ప్యూర్లీ బ్రాహ్మణ వ్యతిరేకం. ఇక్కడ జస్టిస్ పార్టీ కూడా బ్రాహ్మణ వ్యతిరేక పార్టీయే, తమిళ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీయే, తమిళ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీయే. కానీ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది లేదా ఆత్మగౌరవ ఉద్యమం అనేది ప్యూర్లీ బ్రాహ్మణులకి ఒక రకంగా చెప్పాలంటే డెడ్ ఎనిమీ పార్టీ. ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క ఆత్మగౌరవ ఉద్యమాన్ని మెడ్రాస్ రాష్ట్రంలో 1925లో ఈవి రామస్వామి నాయకర్ అని ఆయన స్థాపించారు. ఈవి రామస్వామి నాయకర్ 1925. ఈయననే పెరియార్ అని పిలుచుకుంటారు. పెరియార్ అంటే పెద్దోడు అని అర్థం, పెద్దోడు గౌరవింపదగినవాడు అని అర్థం. ఈవి రామస్వామి నాయకర్ లేదా పెరియార్ 1925లో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మద్రాసు రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం. దీని లక్ష్యాలు ఏంటంటే, 1 వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవడ్రావాడు ఏర్పాటు చేశాడు, అదంతా కూడా నాటకం, బూటకం. ప్రజల్ని ఒక అంచె ప్రజలు మరో అంచె ప్రజల్ని తొక్కిపడేయడానికి ఈ వర్ణ వ్యవస్థ ఏర్పడిందని, ఈ వర్ణ వ్యవస్థకు చెందిన ప్రతులు చించి అవతల పడేశాడు ఈయన ఈవి రామస్వామి నాయకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాగానే. ఆ తర్వాత రెండోది బ్రాహ్మణాధిక్యతకు విపరీతమైనటువంటి నిరసించడం, మహిళల అప్లిఫ్ట్మెంట్. ఆ తర్వాత ద్రవిడ భాషల అభివృద్ధి, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, తుళు, ఈ భాషల అభివృద్ధి. ఈ భాషలపై హిందీ భాష, ఈ భాషలపై సంస్కృత భాష దాడి చేస్తుంది, డామినేషన్ చేస్తుంది, మేము ఒప్పుకోము అని చెప్పి ఆత్మగౌరవం అని చెప్పి స్టార్ట్ చేశారు ఈవి రామస్వామి నాయకర్. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని నందమూరి తారక రామారావు గారు 1992లో రాలే. ఆయన వచ్చిన బేసే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎవరు ఢిల్లీ వెళ్ళినా మద్రాసి ఆయా అంటే మన మద్రాసి కాదుగా, మద్రాసి మీన్స్ తమిళ్, మన మద్రాసి కాదు, మనకు తెలుగు. ఎన్టీ రామారావు గారు అన్నగారు ఆత్మగౌరవం అని రాజకీయ తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు తమిళులే తెలుగోళ్ళే తమిళులని నార్త్ ఇండియా వాళ్ళ భావన. ఒక తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక జాతి ఉంది. ఐతరే బ్రాహ్మణంలో తెలుగు వాళ్ళ గురించి మొట్టమొదటిగా చెప్పారు, మెగస్తనిస్తూ చెప్పాడు. లేకపోతే అశోకుడి 13వ శిలాశాసనం చెప్పింది. చాలా ప్రాచీనమైన జాతి ఉంది తెలుగు జాతి అని ఉత్తర భారతదేశంలోని ప్రజలకు తెలియదు.
ఎందుకంటే రాజకీయాలు నడిపేది వాళ్లే కాబట్టి. అందువల్ల ఎవరు వెళ్ళినా ఆంధ్రాసి ఆయా అనడం పక్కన పెట్టి మద్రాసి ఆయా అని ఒక రకంగా చిన్నచూపు చూసేవాళ్ళు. అరే మద్రాసి ఆయా బోల్తో ఫిర్ తెలుగు వ్యక్తి కహా హై. అందువల్లే ఎన్టీఆర్ అన్న ఆత్మగౌరవం, తెలుగోడి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ రాజకీయాల్లోకి దిగి కేవలం 9 నెలల్లో విజయఢంకా మోగించి కాంగ్రెస్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు అన్న. ఆ టైంలో అన్న ఎన్టీ రామారావు గారు ఆ శంఖమూదే కృష్ణుడిది పెద్ద కటౌట్ ఢిల్లీలో పెడితే ఇందిరాగాంధీ వెళ్తా కారులో నుంచి చూసి ఒక్కసారిగా ఈ కటౌట్కి దండం పెట్టిందట. అప్పుడు ఆయనకి దెన్ ఆల్సో ద్రవిడ భాషల అభివృద్ధికి, దెన్ ఆల్సో బ్రాహ్మణ ఆధిక్యతను నిరసిస్తూ, దెన్ ఆల్సో సామాజిక వ్యవస్థలోని వర్ణ వ్యవస్థను ఖండిస్తూ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు ఈవి రామస్వామి నాయకర్. ఈ నేపథ్యంలో ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ యొక్క భావాలను వాయిస్గా వినిపించేందుకు ఈయన నడిపినటువంటి పత్రిక పేరు కుడి అరసు. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. కుడి అరసు, మళ్ళీ చెప్పండి, కుడి అరసు. జస్టిస్ పార్టీ పత్రిక పేరేమో జస్టిసే, ఇక్కడేమో కుడి అరసు. బాగా వినాలరా చిన్ను, కుడి అరసు. ఇది చాలాసార్లు అడిగాడు, కుడి అరసు పత్రిక ఎవరు నడిపారు అని. ఈవి రామస్వామి నాయకర్, నౌన్ యాజ్ పెరియార్ రైట్. బ్రాహ్మణులకి, తమిళ బ్రాహ్మణులకి డెడ్ హ్యాండ్ ఈ పార్టీ. అంటే ఈవి రామస్వామి నాయకర్ ఏమన్నారో తెలుసా అండి? ఏది చెప్తే మీరు మనసుకు తీసుకోకండి, మతానికి తీసుకోకండి. జాబు కావాలి మనకి, మతానికి తీసుకోకండి. మీకు దండం పెడతా ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతా, మనసుకు అస్సలు తీసుకోకండిరా. అస్సలు తీసుకోకూడదు. మన లెసన్ వింటున్న వాళ్ళు డిఫరెంట్ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మనసుకు తీసుకోకండి. అప్పుడు జరిగింది మనం చెప్పుకుంటున్నాం హిస్టరీలో, అంతే. అర్థమైందా? దయచేసి మీకు దండం పెడతా, మనసుకు మాత్రం తీసుకోవద్దు. సరే, ఈయన ఏమన్నాడట? అంటే ఇది చెప్తున్నాను, బ్రాహ్మణుడు పాము ఎదురొస్తే, అంటే ఎంత ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు చూడండి. బ్రాహ్మణుడు పాము ఎదురొస్తే నేను పాముని వదిలేసి బ్రాహ్మణుడికే నష్టం కలిగించాలి అని చెప్తాను అని చెప్పాడు ఈయన. అంతేకాదు రాముడుకి ఈ పార్టీ ఈ ఉద్యమం వ్యతిరేకం. రావణాసురుడికి మద్దతు. ఎందుకంటే రావణాసురుడు మన ద్రవిడుల దేవుడు. అసుర రావణాసుర ద్రవిడుల దేవుడు. అందువల్ల ఈయన ఏమంటాడంటే, దసరా అప్పుడు, దీపావళి అప్పుడు నార్త్లో రామ్లీలా మైదాన్లో రావణాసురుణ్ణి అర్థం అట్లా బాణాలు వేసేసి రావణాసురుడి విగ్రహాన్ని నష్టం చేస్తారు, తగలబెడతారు. చెడు మీద మంచి గెలిచిందని చెప్పుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. రాముడికి మనం నష్టం కలిగించాలి అన్నట్టు వీళ్ళ భావాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఎమోషనలిజం ఈ ఆత్మగౌరవ ఉద్యమం. ఆ తర్వాత స్లోగా ఈ ఉద్యమం అయిపోయింది అనుకోండి. కానీ ఎమోషనల్ స్పీచ్ ఒకసారి ఈవి రామస్వామి నాయకర్ స్పీచెస్ చూడండి, ఆయన థాట్ ప్రాసెస్ చూడండి. మీకు ఇంకా నేను చాలా దాచిపెట్టని చెప్పలేను, ఎమోషనల్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇది చాలు. కాబట్టి జస్టిస్ పార్టీ, ఈవి రామస్వామి నాయకర్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఈ రెండు దయచేసి గుర్తుపెట్టుకోండి. కత్తిలాగా ఇంపార్టెంటు. ఓకేనా మల్లికార్జున? ఓకేనా నాన్న? మీరందరూ ఈ క్లాస్ చూస్తున్న మీరందరూ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లాసు మిస్ అవ్వకండి. 1-2 సార్లు వినండి, ముఖ్యంగా సీఎంలకు సంబంధించి. ఓకేనా? రైట్. ఈ చిన్న లెసన్ ఇప్పుడుతో ముగిద్దాం. ఈ లెసన్ నా ద్వారా మీరు వినడం ద్వారా దీనిని మీరు ఏమంటారు, దాన్ని మనం మంచిగా 1-2 సార్లు చూసుకొని దీని మీద ఏ బిట్ వచ్చినా మీరు వదలకుండా ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అది సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా, అది జస్టిస్ పార్టీ అయినా, దీన్ని మీరు విని దీన్ని మరింత తేజవంతంగా అర్థం చేసుకొని ఎగ్జామ్లో రాస్తారని నేను అనుకుంటున్నాను. ఉమా మేడం గుడ్ మార్నింగ్, స్టూడెంట్లందరికీ గుడ్ మార్నింగ్. జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. 3rd చాప్టర్లో వస్తుంది. ఏపీ హిస్టరీలో గ్రూప్ 2 మెయిన్స్లో ఏబిపిఎస్సి కింద 3rd చాప్టర్లో జస్టిస్ పార్టీ అండ్ అని మధ్యలో గీత గీసి ఆబ్లిక్ గీసి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్నారు. ఎస్,